హుజూర్ నగర్ బస్టాండ్కు ఆధునిక హంగులు 3.5 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్. హుజూర్ నగర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు చేపట్టనున్న 3.5 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ ప్రజలకు మరింత మెరుగైన రవాణా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హుజూర్ నగర్ బస్టాండ్ ఆధునీకరణతో ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులకు నాణ్యమైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రయాణికుల కోసం విశాలమైన వేచి చోటు, త్రాగునీరు వసతి, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, ఆధునిక టికెట్ కౌంటర్లు, మెరుగైన లైటింగ్, భద్రత ఏర్పాట్లు వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. దీంతో బస్టాండ్ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని చెప్పారు. హుజూర్ నగర్ నియోజకవర్గం సిమెంట్ పరిశ్రమలో రైస్ మిల్లింగ్ యూనిట్లకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆర్టీసీ సేవలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. పరిశ్రమలో పనిచేసే కార్మికులు, విద్యార్థులు, వ్యాపారులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో బస్సు సేవలపై ఆధారపడుతున్నందున మరిన్ని బస్సులను కేటాయించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేయడం ద్వారా రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. ఈ పథకం వల్ల మహిళల ఆర్థిక భారం తగ్గడంతో పాటు ఉపాధి, విద్య, వైద్య అవసరాల కోసం స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం కల్పించబడిందన్నారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేయడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఇందుకోసం కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయడం, బస్సుల సంఖ్యను పెంచడం, ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించడం, డిపోల అభివృద్ధి, సిబ్బంది సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపడతామని వివరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ విద్యుత్ బస్సుల వినియోగాన్ని క్రమంగా పెంచుతున్నామని పేర్కొన్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడంతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సమర్థవంతంగా అమలు చేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వ్యవసాయం, త్రాగునీరు, రవాణా, విద్య, వైద్య రంగాలకు సమాన ప్రాధాన్యమిస్తూ సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమన్నారు. హుజూర్ నగర్ బస్టాండ్ అభివృద్ధి పూర్తయిన తర్వాత పట్టణానికి వచ్చే ప్రయాణికులకు మెరుగైన వసతులు అందుబాటులోకి రావడంతో పాటు రవాణా సేవలు మరింత సులభతరం కానున్నాయి. స్థానిక ప్రజలు, వ్యాపారులు, విద్యార్థులు ఈ ప్రాజెక్టును స్వాగతిస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించారు. ఈ అభివృద్ధి పనులు హుజూర్ నగర్ పట్టణ అభివృద్ధిలో మరో కీలక మైలురాయిగా నిలవనున్నాయని అధికారులు తెలిపారు.